హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇందిరమ్మ ఇండ్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అయితే మనం రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో చేసినటువంటి అప్డేట్ ఏదైతే ఉందో, ఎవరు ఏ లిస్ట్కి చెందినవారు, L1 లిస్టా, L2 లిస్టా, L3 లిస్టా అని చెప్పేసి ఎలా తెలుసుకోవాలని ఒక వీడియో చేయడం జరిగింది. మీరు కూడా చాలామంది ఆ వీడియో చూశారు. అయితే దాంట్లో ఒక రిమార్క్స్ అని కూడా ఆ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగింది, ఇదే వెబ్సైట్లో. అయితే దాంట్లో ఆ వీడియో కింద కామెంట్స్లో చాలామంది అయితే వాళ్ళ డౌట్స్ వ్యక్తం చేశారు. ఏంటంటే, మేము ఈ లిస్ట్లో ఉండాల్సిన వాళ్ళం, వేరే లిస్ట్లో ఉన్నాము, మాకు ఇల్లు లేదు, స్థలం ఉంది, కానీ మేము L2 L3లో వచ్చాము, L1లో రావాలి మాది, లేకపోతే నాన్ పక్కా హౌస్ అని రిమార్క్ ఉంది, మాకేదో 4-వీలర్ ఉందని చెప్పేసి రిమార్క్ ఉంది, లేకపోతే ఆల్రెడీ హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ లిస్ట్ అని చెప్పేసి ఒక రిమార్క్ ఉంది, లేకపోతే వేరే ఏదైనా ఒక్కొక్క డౌట్స్ అయితే మీకు చాలామందికి ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో పూర్తిగా క్లియర్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. ప్లస్ మీరు తప్పు ఉంటే సర్వేలో ఏదైతే ఉందో దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్పేసి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇంకా ఎవరు ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అయితే ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో మనం లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలని ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో, అంటే మీ రేషన్ కార్డ్ నెంబర్ ఉన్నా సరిపోతుంది. సో మొబైల్ నెంబర్ కూడా ఉండొచ్చు. మొబైల్ నెంబర్తో సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గో పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ లిస్ట్ టైప్ చెందినవారు, లేకపోతే మీ రిమార్క్స్ ఏంటి. నాన్ పక్కా హౌస్ విత్ హౌస్ సైట్స్ అంటే సిమెంట్ లేదా కాంక్రీట్ యూజ్ చేసి కట్టనటువంటి ఇల్లు, అంటే పాతగా మనం రాళ్లతో లేదా అలా కట్టుకుంటాం చూడండి, అలాంటి ఇల్లు అలా ఉంటే మీకు ఈ రిమార్క్ అయితే రావడం జరుగుతుంది. లేకపోతే 4-వీలర్ ఓన్స్ 4-వీలర్ అని వచ్చింది అనుకోండి రిమార్క్, మీకు కారు ఉందని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తున్నట్టు. అంటే మీరు లోన్ తీసుకున్నారా, లేకపోతే ఎవరైనా క్యాబ్ డ్రైవర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కార్ అనేది కొనుక్కోవడం జరుగుతుంది, వాళ్ళది కూడా ఓన్సే కార్ అని చెప్పేసి వస్తుంది. మీకు కారు ఉంటే గవర్నమెంట్ మిమ్మల్ని డబ్బులున్న వారిగా పరిగణించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదొక కేసు అనమాట. ఇంకోటి వచ్చేసి ఆల్రెడీ హౌస్ శాంక్షన్ అని ఉంటుంది. అంటే మీరు ప్రీవియస్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, లేకపోతే మన రాజీవ్ స్వగృహ కానివ్వండి, ఆ గృహకల్పనలో ఇల్లు రావడం కానివ్వండి, లేకపోతే ఎన్టీఆర్ గృహాల్లో మీకు ఇల్లు శాంక్షన్ అయినట్టు కానీ ఇలా ఏదైనా జరిగి ఉంటే మీకు అదైతే ఆ రిమార్క్ అయితే రావడం జరుగుతుంది, హౌస్ శాంక్షన్ ఇన్ ప్రీవియస్ గవర్నమెంట్ స్కీమ్స్ అని చెప్పేసి. అయితే ఇలా ఎన్నో రిమార్క్స్ అయితే ఉన్నాయి. మీరు ఆ రిమార్క్స్ బట్టి ఇంకా లిస్ట్ టైప్ కూడా ఉంది, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3, ఇలా 3 లిస్టులో ఉన్నాయి. మీకు ఒకవేళ ఇల్లు ఈ లిస్ట్లో కానీ తప్పుగా వచ్చినట్టు అనిపిస్తే, అంటే లిస్ట్ 2లో ఉండాల్సిన వాళ్ళు లిస్ట్ 1లో, లిస్ట్ 3లో ఉండాల్సిన వాళ్ళు లిస్ట్ 2లో, ఇలా డిఫరెంట్గా వచ్చింది అనిపించింది అనుకోండి, మీరు ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అని ఉంది చూడండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ హియర్ టు రైజ్ గ్రీవెన్స్ అంటే మీరు కంప్లైంట్ ఇవ్వాలన్నమాట. అయితే మీకు ఏ ప్రాబ్లం అని చెప్పేసి ఈ కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసినట్లయితే వాళ్ళకి మీకు సొల్యూషన్ దొరికే అవకాశం చాలా ఉంటుంది. అయితే తప్పుగా వస్తేనే మీరు ఈ కంప్లైంట్ అనేది రేజ్ చేయాలి. మీరు అంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం మీకు ఒక్కసారి మళ్ళీ చెప్తాను వినండి. లిస్ట్ 1 అంటే మీకు ఇల్లు ఉంది, ప్లేస్ ఉంది, కానీ ఇల్లు లేదు. లిస్ట్ 2 అంటే మీకు ఇల్లు లేదు, ప్లేస్ లేదు. లిస్ట్ 3 అంటే ఇల్లు ఉంది, కానీ పాత ఇంట్లో ఏదైతే ఇల్లుకి మాడిఫికేషన్స్ అవసరం, ఇంకా అన్ని సౌకర్యాలు లేని ఇల్లు ఉంటే అది వాళ్ళని లిస్ట్ 3లో పెట్టారు. మీరు ఈ కండిషన్స్ చూసుకొని మీకు లిస్ట్ తప్పు వచ్చినట్లయితే అప్పుడే మీరు ఈ కంప్లైంట్ అనేది రేస్ చేయాలి. లేకపోతే రిమార్క్స్ ఏమైనా తప్పు వచ్చినాయి, మీ కార్ లేదు కానీ కారు ఉందో అని వచ్చింది, అప్పుడు మీరు ఈ కంప్లైంట్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. ఈ కంప్లైంట్ రేస్ చేసే విధానం కూడా మీకు ఒక్కసారి చూపిస్తాను చూడండి. ఇలా రేస్ చేస్తే మీకు తప్పకుండా రిప్లై వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. అంటే ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా పర్వాలేదు, ఇల్లు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇంకా మంచిది. అయితే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇలా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్లోకి వస్తారు, గ్రీవెన్స్ ఎంట్రీ అని చెప్పేసి, అంటే కంప్లైంట్ ఇవ్వడం. మీకు ఒక్కసారి ఒక పేపర్ కటింగ్ అనేది చూపిస్తాను, అది కూడా చూసి అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు యాప్ సర్వే, కుటుంబ సర్వే ఆధారంగా విభజించారు. దీని ప్రకారం L1లో 22 లక్షల మంది దాకా ఉన్నారు, L2లో 20 లక్షల మంది ఉన్నారు, L3లో 34 లక్షల మంది దరఖాస్తు చేశారు. జిహెచ్ఎంసీలో ఇంకా 2.43 లక్షల ఇళ్లను పరిశీలించాల్సి ఉంది. అయితే మొదటి విడతలో 562 గ్రామాల్లో 71,482 మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకున్నారు. వీళ్ళలో L1లో 60,000 మంది ఉన్నారు. అంటే 72,000 మందిలో 60,000 మంది L1లో ఉంటే 1,900 మంది L2లో ఉన్నారు.
5,700 మంది L3లో ఉన్నారు. అయితే కొత్త దరఖాస్తుల నుంచి ఇంకో 4,000 మందిని ఎంపిక చేశారని కూడా ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. మొదటి విడతలో సొంత స్థలం ఉన్న వారికే ఇల్లు ఇస్తామంటున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ఇల్లు లేదు, స్థలం లేదు అంటే వాళ్ళకి ఇల్లు స్థలం రెండూ ఇవ్వాలి. కాబట్టి మొదటి విడతలో ఫస్ట్ ఒకవేళ మీకు స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు అనేది మంజూరు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే ప్రభుత్వం కూడా ఇల్లు లేని, స్థలం లేని వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా తొందరలో ఇల్లు శాంక్షన్ అయ్యేలా విధంగా చూడాలని చెప్పేసి కూడా మనం ఆశించాలి. ఎందుకంటే వాళ్ళకే ఇల్లు ఎక్కువ అవసరం, ఎందుకంటే వాళ్ళకి ఇల్లు లేదు, స్థలం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ఫస్ట్ స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు మంజూరు చేస్తుంది. వాళ్ళు అయిపోయిన తర్వాత రెండో విడతలో ఇల్లు స్థలం రెండూ లేని వారికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం దీన్ని బట్టి చూస్తే లిస్ట్ 1లో ఉన్న వారికి ఎక్కువ ప్రియారిటీ. గవర్నమెంట్ వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ, తక్కువ ప్రియారిటీ అని చెప్పలేదు. కానీ L1లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు, L2లో ఉన్న వారికి తర్వాత ప్రియారిటీ, L3లో ఉన్న వాళ్ళకి మూడో విడతలో ఇల్లు మంజూరు కావడం అనేది జరుగుతుంది. ఇలా గవర్నమెంట్ అయితే 3 జాబితాలుగా డివైడ్ చేసి వాళ్ళకి దరఖాస్తులు పరిశీలించి ఎవరైతే ఎలా ఉన్నారో అని చెప్పేసి సబ్మిట్ చేస్తున్నారు. అందుకే మీరు ఒకవేళ తప్పు లిస్టులో వచ్చారు అని మీరు అనుకుంటే ఈ కంప్లైంట్ అనేది సబ్మిట్ చేసి మీరు తప్పకుండా అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంప్లైంట్ ఫామ్లోకి వచ్చాం కదా. మనం ఈ కంప్లైంట్ ఫామ్లో ఫస్ట్ మీరు అప్లైడ్ ఇన్ ప్రజాపాలన, మీరు ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారు కాబట్టి ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ అప్లికెంట్ నేమ్, ఎవరి పేరు మీద అయితే ఇల్లు ఉందో వాళ్ళ పేరు అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ జెండర్, మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మనం వాళ్ళ జెండర్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్ అక్కడ ఆటోమేటిక్గానే వస్తుంది కింద. ఇప్పుడు కొద్దిగా పైకంటే ఇలా వస్తుంది మీకు గ్రీవెన్స్ కేటగిరీ, అడ్రస్, ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి. గ్రీవెన్స్ కేటగిరీలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఇంకా సర్వే కాకపోతే సర్వే నాట్ విజిటెడ్. ఒకవేళ మీరు ఇందాక చూసినటువంటి లిస్ట్ తప్పు వచ్చింది లేదా రిమార్క్స్ తప్పుగా వచ్చాయని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వే సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే సర్వే నాట్ డన్ ప్రాపర్లీ ఈ రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా మీకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరు ఒకవేళ సర్వే అప్పుడు అవైలబుల్గా లేరు అంటే అబ్సెంట్ డ్యూరింగ్ ద సర్వే, ప్రజాపాలనలో అప్లై చేసుకోలేదు అంటే నాట్ అప్లై డ్యూరింగ్ ప్రజాపాలన, ఎవరైనా మిమ్మల్ని మధ్యవర్తులు ఎవరైనా ఉండి బెదిరిస్తున్నట్టు కానీ డబ్బులు కానీ అడుగుతున్నట్లయితే ఈ సర్వేర్ డిమాండింగ్ మనీ, లేకపోతే ఈ మిడిల్ మ్యాన్ ఇష్యూ, ఇది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లిస్ట్ కానీ రిమార్క్ కానీ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సర్వే లేదా సర్వే నాట్ డన్ ప్రాపర్లీ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ అడ్రస్, మీరు ఎక్కడ సర్వే చేయించుకోవాలి, ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ ఉన్నారు, మీకు వచ్చి సర్వే ఎక్కడ చేయాలో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. దాని తర్వాత మీ ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఏంటి అంటే మాకు స్థలం ఉంది కాకపోతే ఇల్లు లేదు, మేము లిస్ట్ 1 కేటగిరీలో రావాలి కానీ లిస్ట్ 2 కేటగిరీలో వచ్చాము అని చెప్పేసి మీరు ఇక్కడ ప్రాబ్లం డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ఇల్లు లేదు, స్థలం లేదు కానీ మేము L3లో వచ్చాము, మాకు L2లో రావాలని చెప్పేసి కూడా కొంతమంది ఇవ్వచ్చు. ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మాకు ఇల్లు లేదు, స్థలం లేదు కానీ మేము L1లో వచ్చాము, మరి మాకు మొదటి విడతలో ఇల్లు వచ్చేస్తుందేమో అని చెప్పేసి భ్రమలో ఉంటారు. ఎందుకంటే మీరు ఇక్కడ చూసుకోండి, మీరు L1లో ఉన్నారు, మీకు ఇల్లు శాంక్షన్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు L1లో ఎవరిని కన్సిడర్ చేస్తున్నారు? స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళని కన్సిడర్ చేస్తున్నారు. మీరు L2లో ఇల్లు లేదు, స్థలం లేదు. ఇప్పుడు L1లో ఉన్న వారికి స్థలం ఇవ్వరు, డైరెక్ట్గా 5 లక్షలు అనేది వాళ్ళకి పంపిణీ చేస్తారు. మీకు స్థలం లేదు, సో మీకు ఎలాగో ఆ డబ్బులు అందవు ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇల్లు కడుతున్నట్టు చూపిస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. సో ఇలా కూడా మీరు ఒక లిస్ట్ 1లో వచ్చిన వాళ్ళు ఎవరైనా తప్పుగా ఉంటే, మీకు స్థలం లేకుండా లిస్ట్ 1లో వస్తే లిస్ట్ 2 కూడా మార్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ దీంట్లో సర్వేలో కూడా చాలా మిస్టేక్స్ అయితే జరగడం జరిగింది. చాలా మందికి తప్పు సర్వే చేశారు. ఇది ప్రజలను అయితే చాలా భయాందోళనకు గురి చేస్తున్నారు. ఎందుకంటే మాకు ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది ఆందోళన పడుతున్నారు. తప్పకుండా మీరు లిస్ట్ చెక్ చేసుకోండి. సర్వే కూడా మళ్ళీ మీ గ్రామ సభల్లో కానీ ఎండిఓ ఆఫీసుల్లో కానీ మళ్ళీ మిమ్మల్ని చెక్ చేసి వెరిఫై చేసి మీకు ఇల్లు అందివ్వడం జరుగుతుంది. ఇల్లు ఏమైనా చిన్న తప్పులు వచ్చినా మీరంతా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు తప్పు ఉంటే ఇలా కంప్లైంట్ సబ్మిట్ చేసి L1లో రావాలంటే మీరు స్థలం ఉన్న దగ్గర ఒక ఫోటో దిగి ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర ఫోటో అప్లోడ్ చేసినా సరిపోతుంది. అలా చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ కంప్లైంట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. త్వరలోనే మీ అధికారులు సంప్రదించవలసిన అధికారులు మిమ్మల్ని సంప్రదించి మీ ఇష్యూని అయితే క్లియర్ చేస్తారు. ఇంకా కూడా చాలామంది ఆందోళనలో ఉన్నారు, వాళ్ళకి ఇల్లు వస్తుందా రాదా అని చెప్పేసి.
ఇది మనకు కూడా ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా చేసి తొందరగా అందరికీ ఇల్లు ఇవ్వాలి, దరఖాస్తుల్ని పరిశీలించి ఎంపిక చేసుకుంటేనే మనకి మంచిగా ఉంటుందని చెప్పేసి మనం ఒక అర్థమవుతుంది. ఇక్కడ సర్వే కూడా చాలా తప్పులు ఉన్నాయి, ప్రజలు కూడా భయపడుతున్నారు. సో మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.